ఫ్లాట్స్ ఎస్. ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఎవరు తగ్గినట్టున్నారు కదా, ఎంతసేపు ఈ ఫ్లాట్స్ మీదనే బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్టున్నారు. లేదండి. ఇన్వెస్ట్ పర్పస్ కూడా అంటే స్టార్టింగ్లో ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద బిల్డర్ ఉంది, స్టార్టింగ్లో మనకు 4000 5000 అంటే 5 years అది అతను మొత్తం పునాదులు వేసి జస్ట్ ల్యాండ్ ఇదే కాగానే అక్కడి నుంచి షురూ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఎస్. చేస్తే ఏమవుతుంది, తర్వాత అమ్ముకున్న రేట్లు వస్తాయి అనే పర్పస్లో దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఇది కరెక్టేనా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రాంగ్ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్టర్స్ మీరు అనే పాయింట్ చేతులు కాల్చుకున్నారు, అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ పెట్టి అవి అమ్ముడుపోతే కదా మీ ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు బిల్డర్స్ ఏమంటారు, నేను ఒక 50 కోట్లు పెట్టాను మీ దగ్గర, మరి రఘునాథ్ రెడ్డి నేనేం చేస్తానబ్బా ఇది పోవట్లేదు కదా, దానికి కరస్పాండింగ్ నీకు ఇన్వెంటరీ ఇస్తా, ప్లాటో ఫ్లాటో నీ దగ్గర పెట్టుకుంటా, మరి నేనేం చేస్తా అంట. బ్యాంక్ వాళ్ళకి ఏమవుతుంది, రేపు ఆక్షన్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అమ్ముడు పోక అట్లే కూర్చుంటే ఇంట్రెస్ట్ పెరిగిపోయి. అంటే ఇదేం లేదండి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ బాగా ఉందండి. 100కి 100 బాళ్ళు ఉంది. ఎట్లా అంటే వీళ్ళు అప్రూవల్స్ ఎట్లా ఇచ్చారు, మీరు చెప్తేనే కదా ఐఏఎస్ ఆఫీసర్ సైన్ చేసింది. మరి ఆయనే నోట్ ప్యాడ్ మీద దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్ బికాస్ ఆఫ్ ఎఫ్టీఎల్ అని కనుక ఆయన రాసి ఉంటే అప్రూవల్ అయిపోతుంది కదా. బట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. మనకు హెచ్ఎండిఏలో మొన్న ఏదో ఏసీబీ వాళ్ళు ఏదో 1000 కోట్లు ఏదో ఎక్స్వైజెడ్ వాళ్ళు, ఇదంతా ఎలా జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు వేసి చూడమంటారా, లేదంటే కొనుక్కోవచ్చా? కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవాలి, కానీ మీకున్న దాన్ని బట్టి పొండి. నాకు అక్కడ భూమి ఉంది, అక్కడ నుంచి ఇంకో లోన్ వస్తుంది, 90% లోన్ బంద్ చేయండి. ఓన్లీ యూ గో ఫర్ 30% లోన్. ఎందుకంటే మీ జాబ్ ఉంటుందో పోద్దో ఎవరికి తెలియదు. ఓకే, అది కూడా మీకు దగ్గర ఉన్నాయి చూసుకోండి. నెవర్ డిపెండ్ ఆన్ ద వెస్ట్. హై రేంజ్ జోలికి అసలే పోకండి. మీకున్న దగ్గర 20 కిలోమీటర్లు అయినా పర్వాలేదు, రీజనబుల్ బిల్డర్ ఎవరైనా ఉంటే మీరు ఐడెంటిఫై చేసుకోండి. వికీరియల్ను కన్సల్ట్ చేయండి. వికీరియల్ విల్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ ద ప్రాపర్టీ, విల్ లీగల్లీ వెరిఫై ఆల్సో, మీకు గైడ్ చేస్తుంది ప్రాపర్గా. అంతేగాని తొందరపడి కొనొద్దండి. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటున్నానంటే వికీరియల్ ఆల్రెడీ హ్యావింగ్ అ డిస్కషన్ విత్ ద బిగ్ పీపుల్. ఇందులో ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ల్యాండ్స్ కంటే కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో కనీసంగా అదే మళ్ళీ నేను తిరిగి ఆడికే వస్తుంది స్టోరీ అంతా. ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ అదే ఒక హై రైజ్ కడుతున్నాడు. స్టార్టింగ్లో ₹1,00,00,000కే ఒక 2500 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సరే మనం అమ్ముకొచ్చేసి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఏళ్ళ తర్వాత ఆ ఫ్లాట్ ఖచ్చితంగా 3 కోట్లు అవుతుంది. అంటే ఓ 2 కోట్లు బెనిఫిట్ ఉంది. కానీ భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే అంత బెనిఫిట్ లేదు కదా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. దీనికి నేను కొంచెం ఎలాబరేట్గా చెప్తా, వ్యూయర్స్కి అర్థం కావాలి. ఇప్పుడు మీరు ఎక్కడో అమ్మేసుకొని ₹1,00,00,000 కొంటే 3 కోట్లు అవుతుంది అనేది దిస్ ఈజ్ బిగ్ హంబక్. కనిపిస్తుంది కదా కళ్ళ. నో వే మీరు అనుకుంటున్నారు, ఎక్కడ పెరగదండి. ఇప్పుడు ప్రస్తుతం అపార్ట్మెంట్లు 8,000 9,000 10,000 స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారండి. ఎప్పుడైనా నా సజెషన్ ఏంటంటే, ఫ్రెండ్లీ సజెషన్ టు ఎవ్రీబడి, నెవర్ గెట్ ఇన్ టు ఎన్ అపార్ట్మెంట్ ఆర్ ఎ కమర్షియల్ స్పేస్ ఆర్ రీటైల్ స్పేస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే అర్థము, మీరు పెట్టిన డబ్బుకు నాకు బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంగా ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పుడు కారణం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ రేట్లు చాలా విపరీతంగా అయిపోయాయి. కారణాలు ఏదైనా కావచ్చు, ల్యాండ్లు బాగా హైప్ చేసింది, గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, సో మెనీ థింగ్స్ ఏదో ఉండొచ్చు, ఎక్స్వైజెడ్, దట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్. దాన్ని పెట్టుకుని మీరు 3 కోట్లు అయింది అనేది వేస్ట్. మీకు ఉండాలా ఇల్లు, లేదా ఒకటి కొనుక్కోండి. ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ అపార్ట్మెంట్స్ కమర్షియల్ స్పేసెస్లో పెట్టకండి. కమర్షియల్ స్పేసెస్లో కూడా మీకు కొంతమంది ఉన్నారు, పేరు చెప్పను కానీ, 10,000 స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్ విర్చువల్ స్పేస్ అంటే మీకు 10,000 స్క్వేర్ ఫీట్ల 100 అమ్ముతున్నారు. మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఇస్తామండి అంటున్నారు. దాన్ని కూడా నమ్మకండి. మేము దీంతో అయిపోయాము, దాంతో అయిపోయాము అంటే కొంచెం లేట్గా అయినా పర్లేదు, కానీ భూముల మీద ఇన్వెస్ట్ చేసుకోవడమే దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తున్నా. భూమి మీద పెట్టుబడి ఎప్పుడైనా లాభము. కారణం ఏంటంటే, మీరు ₹1,00,00,000 పెట్టి కొన్నప్పుడు
9% ఇంట్రెస్ట్ 8% బ్యాంక్ ఇంట్రెస్ట్ కడుతూ మీరు అది లోన్ తీసుకొని కట్టినప్పుడు మీకు మళ్ళీ ఈ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ మీరు క్లోజ్ అయ్యే వరకు ఎంత అవుతుంది తెలుసా 5 ఇయర్స్కి ఆల్మోస్ట్ మీరు తీసుకున్న దానికి మోర్ దెన్ డబుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ పేమెంటే ఎక్కువ ఉంటుంది క్యాలిక్యులేషన్స్. కాబట్టి మీకు అక్కడ వచ్చేటువంటి పెరుగుదల అనేది ఈ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే ఏముండదు. కాబట్టి ల్యాండ్ రేట్స్ ఏంటంటే ల్యాండ్ అనేది ఎప్పుడైనా మీకు యూ కెన్ డూ కమ్యూనిటీ ఫార్మింగ్, యూ కెన్ డూ సమ్ కార్పొరేట్ యాక్టివిటీ, యూ కెన్ డూ ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్. దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్. మీకు కావాలంటే కూడా వికీరియల్ విల్ గైడ్ యూ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాపర్టీస్ అండ్ వీ విల్ మెయింటైన్ దట్ ప్రాపర్టీస్ ఆల్సో. నేను ఇన్వెస్టర్స్కి చెప్పేది ఏంటంటే దీన్ని పంప చేయకండి రియల్ ఎస్టేట్ మీద, చాలు. అర్థమైంది. యూ నెవర్ డూ ద మిస్టేక్. కస్టమర్స్ కూడా చాలా కాషియస్గా ఉండండి. బ్యాంక్ అప్రూవల్ ఉంది, అది అప్రూవల్ ఉంది, ఇది అప్రూవల్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. డోంట్ ట్రస్ట్. మీరు డిమాండ్ చేయండి. మీరు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే యూ గో అండ్ కంప్లైంట్ టు రేరా. రంగనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా కంప్లైంట్ చేయండి. సో వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించకపోతే డెఫినెట్గా కంప్లైంట్ చేయండి. మీకు అది లేకపోతే జీవితం లేదా ఏంటి? ఈరోజు 3 కోట్ల క్యాష్ ఉన్నోడు చాలా గొప్పోడండి. మీకు 30 అపార్ట్మెంట్లు ఉండొచ్చు, 3 కోట్ల క్యాష్ ఉన్నోడు బెటర్ దెన్ యూ. ఎందుకంటారు? మీకు లిక్విడిటీ ఉండదు కదా అక్కడ. యూ హ్యావ్ ప్రాపర్టీ బట్ దెర్ ఇస్ నో లిక్విడిటీ. ఎప్పుడు అమ్ముతారు మీరు? నోబడీ ఈజ్ అ టేకర్. చిన్న చిన్న ఏరియాలలో, మంచి మంచి ఏరియాలలో 4,500, 4,800 అమ్మటానికి సేలుకు పెడితే కూడా కొనే నాదుడు లేడు. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది నెవర్ డూ ఏ బిజినెస్ విత్ ద రియల్ ఎస్టేట్. డూ ఏ బిజినెస్ విత్ ద రియల్ ఎస్టేట్. హవెవర్ లుక్ ఇన్ టు ద పారామీటర్స్ ఆఫ్ ద కస్టమర్స్. కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఒక అపార్ట్మెంట్ 50% అయినాక దెన్ యూ లాంచ్ అనదర్ ప్రాజెక్ట్. డోంట్ గో బై ద సెంటిమెంట్స్. ఎమోషనల్ బ్లాక్మెయిల్స్కు పడకండి అని చెప్తున్నాను. నాకు తెలిసింది, నా స్టడీ ప్రకారం ఏంటంటే చదువుకున్న వాళ్ళు బాగా నష్టపోతున్నారండి. చదువుకున్నవాడు నష్టపోవట్లే. మంచి పెద్ద కార్లు, మంచి విల్లాస్ అన్నీ ఉంటాయి, డబ్బులు కట్టేస్తున్నారు. దే ఆర్ ఇన్ ట్రబుల్. ఇంకోటి రేరా కూడా దెర్ ఈజ్ నో స్టాచ్యువరీ థింగ్ ఫర్ రేరా టు వెరిఫై యువర్ డాక్యుమెంట్స్. మీరు ఇచ్చినే పెట్టుకుంటారంటే నెంబర్ ఇస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే వికీరియల్ ఉందండి, wikirial.in వెబ్సైట్కి రండి, మాతో కాంటాక్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయి. వీ విల్ గైడ్ యూ ప్రాపర్లీ, వీ విల్ హెల్ప్ యూ ప్రాపర్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలా విషయాలు చెప్పినాం. ఎప్పుడు చెప్పినా రిపీటెడ్గా ఇవే వస్తున్నాయి. ఎస్, బట్ కొంత నేనైతే ఇప్పటికైతే అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం. కాకపోతే ప్రజల్లో ఏముందంటే మాకు ఒకటి ఒక గొప్ప ప్లేస్లో ఒక గొప్ప ఇల్లు ఉండాలని కోరుకుంటారు. తప్పు లేదు, కానీ దాంట్లో జరుగుతున్న డీమెరిట్స్ కూడా చూసుకోవాలనేదే మనం చెప్తున్నాం. అంటే వాళ్ళు చెప్పేవన్నీ కూడా మెరిట్స్ చెప్తుంటారు, డీమెరిట్స్ కూడా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో చాలా క్లారిటీగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.